జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని జిల్లా శిశు పరిరక్షణ అధికారి కవిత తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటి అద్దె చెల్లించలేక హనుమాజీపేటకు చెందిన వరలక్ష్మి ఆమె కూతురు మానస వేములవాడలో అద్దె ఇంటి నుండి ఖాళీ చేయించబడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇంటి నుండి బయటకు వచ్చిన ఈ కుటుంబం గత 3 రోజులుగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలోని బహిరంగ ప్రదేశంలో తాత్కాలిక ఆశ్రయం పొందుతూ ఉండగా ఈ ఘటన ఎల్ఆర్టీ న్యూస్ ద్వారా ప్రాచుర్యం పొందింది. వెంటనే స్పందించిన జిల్లా శిశు పరిరక్షణ అధికారులు సఖీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వరలక్ష్మి మానసల్ని కలుసుకుని పరిస్థితిని సమగ్రంగా విచారించారు. మానస పిల్లలకు వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఎదుట హాజరుపరిచి అవసరమైన చర్యలు చేపడతామని డీసీపీఓ కవిత హామీ ఇచ్చారు. బాలల సంక్షేమాన్ని కాపాడే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, సమస్యలు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. మన కార్యాలయం దగ్గర ఉండవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళ నైట్. సో ఈ కాల్ మనకు 1098 ద్వారా కాకుండా మనకు మీడియా ద్వారా మనకి ఈ కాల్ వచ్చింది. ఈ కాల్ రావడం ద్వారా మనం స్పందించి వీళ్ళని నైట్ నుంచి ఫాలోఅప్ చేశాము. వీళ్ళని యాక్చువల్గా మనం తీసుకెళ్ళి పిల్లలకు ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లల రైట్స్ అనేవి ఎక్కడ కూడా వయలేషన్ కావద్దు అనేది మన కోరిక అన్నమాట. సో మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. నా పేరు వచ్చేసి కవిత, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సఖీ టీమ్ అండ్ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా వీళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనము మన సంరక్షణలో పెట్టుకొని వీళ్ళని సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి ఈ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఈ పిల్లల్ని ఫర్దర్గా ఎడ్యుకేషన్ అవన్నీ కూడా కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్లాలనేది మెయిన్ మోటో వచ్చేసి మన చైల్డ్కు ఉన్నటువంటి రైట్స్ అనేటివి మనము ఎక్కడ కూడా హరించరాదు. వీళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అనేటివి కూడా ఎక్కడ వయలేషన్ అవ్వకుండా వీళ్ళకున్న రైట్స్ ఏంటివి అనేది మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఫర్దర్ స్టడీస్ ఫర్దర్ ఎడ్యుకేషన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూషన్ చేయించి వీళ్ళకు మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలి అనేది మా ఒక మోటో సార్. సో దీనికోసము మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.